హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాయలతో మనం చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. ఈరోజు నిలవ పచ్చడి అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడే చెట్టు నుంచి కోసిన లేత ములక్కాయలండి, చూసారుగా గుజ్జుతో మనకి ఎంత బాగున్నాయో. ఇప్పుడు వీటితో పచ్చడి అనేది ఎలా పెట్టాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పక్కా కొలతలతో సంవత్సరం వరకు చెక్కు చెదరని ములక్కాయ నిలవ పచ్చడి ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా మనం లేత ములక్కాయలు తీసుకున్నాం కదా, ఇలా ఈ సైజు ముక్కల కింద ఒకవైపు పీస్ అనేది తీసుకుంటూ లైట్గా ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి. గుజ్జుతో సహా మనకి చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక 50 గ్రాముల వరకు ఇందులో పిక్కలు అలాగే పీచు లేకోకుండా వీటిని తీసేసి చింతపండు అనేది ఇలా గిన్నెలో వేసేయండి. ఇలా వేసేసి వేడి వాటర్ని నేను గోరువెచ్చగా కాసానండి. ఆ వేడి వాటర్ని ఈ చింతపండులో ఇలా వేయండి. మనకి గుజ్జు అనేది ఇలా వేడి వాటర్ పోస్తే తొందరగా నానుతుంది, గుజ్జు అనేది కూడా ఎక్కువ వస్తుంది. దీన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకొని ఇందులో ఆవాలు వచ్చేసి ఒక 3 టీ స్పూన్లు తీసుకోండి. నేను మెంతులు ఆల్రెడీ పౌడర్ అనేది చేసి పెట్టుకున్నాను, అందుకే ఆవాలు ఒకటే వేయించుకుంటున్నాను. మీకు అది కూడా చూపిస్తాను. వీటిని లైట్గా ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇంకోండి, నేను మెంతుల్ని ఆల్రెడీ వేయించి పొడి పట్టి పక్కన పెట్టుకున్నానండి, అందుకే నేను ఆవాలు ఒకటే వేయించుతున్నాను. ఇంకోండి, ఆవాలు కూడా మనకి ఇలా వేగిపోయినాయి కదా. మరీ ఎక్కువ నల్లగా వేయించొద్దు, అసలే నల్లగా ఉంటాయి. మరీ ఎక్కువగా వేయించొద్దు, కొంచెం లైట్గా వేయించితే సరిపోతుంది. వేయించుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో ఒక 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోండి. అదే మీకు గ్రాముల్లో చెప్పాలి అంటే ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఈ ములక్కాయల ముక్కలు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి కేవలం ఒకే 10 నిమిషాలు మాత్రమే ఫ్రై చేయాలండి. ఎక్కువగా ఫ్రై చేయొద్దు. మీరు ఎక్కువగా ఫ్రై చేశారంటే ముక్క గట్టిపడిపోయి మనకి గుజ్జు అనేది అస్సలు ఉండదు. ఇలా పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత మరలా ఒకసారి కలుపుకొని మనకి ముక్క అనేది లైట్గా ఇలా బ్రౌన్ కలర్ అనేది వస్తుందన్నమాట. అలా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న ముక్కలను తీసి ఒక బౌల్లోకి వేసుకొని అదే ఆయిల్లో పోపు దినుసులు వచ్చి ఒక 4 టీ స్పూన్లు వీటిని కూడా దూరగా వేయించుకొని కట్ చేసుకున్న ఎండుమిర్చి వచ్చేసి ఒక 4 కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే గుప్పెడంత కరివేపాకు తీసుకొని ఇందులో వేసేసి ఇందులో ఉన్న చిటపట్లు ఆగిపోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇది దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చింతపండు అనేది వేడి వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు వాటర్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పోపుతో పాటు ఈ చింతపండు వాటర్ అనేది కూడా మగ్గిపోతుంది. మనకి దగ్గరికి వచ్చేయాలన్నమాట. మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయి వాటర్ మొత్తం ఇంకిపోయి చింతపండు గుజ్జు అనేది చిక్కగా వస్తుంది. అలా వచ్చే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా రెడీ అయిపోతుంది అనమాట మన చింతపండు గుజ్జు అనేది. ఇలా రెడీ అయిన తర్వాత దింపేసి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన ఈ చింతపండు గుజ్జులో ముందుగా వేయించుకున్న ములక్కాయ ముక్కలు వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఈ ములక్కాయలకు తగ్గట్టు కారం వచ్చేసి నేను 3/4 కప్పు వరకు వేసానండి. తీసుకోవడం 1 కప్పు వరకు తీసుకున్నాను, కానీ కొంచెం ఎక్కువగా ఘాట్ అనేది ఉంది కారం, అందుకని నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. కారం 3/4 కప్పు అయితే సాల్ట్ వచ్చేసి 1/2 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. మెంతిపిండి వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, ఆవాలను మనం వేయించుకున్నాం కదా, ఇలా పొడి పట్టుకున్నాను అనమాట నేను. ఇలా పొడి పట్టుకున్న ఈ ఆవపిండి వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకుందాం. ఇలా వేసేసి ఈ కారాలు ఉప్పు మొత్తం పట్టేటట్టు ఈ ములక్కాయలకి మొత్తం కూడా కలిపేయండి. ఇలా ముక్క మొత్తం ములిగేటట్టు కారం మొత్తం ఇలా అప్లై చేశారు కదా. ఇప్పుడు మీ దగ్గర పప్పు నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ ఏ నూనె ఉంటే ఆ నూనె అండి 1 కప్పు వరకు తీసుకొని ఇందులో వేసేయండి. ఆయిల్ అనేది మనకు కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీరు 2 కప్పులు యాడ్ చేసుకున్నా పర్వాలేదు, నేనైతే 1 కప్పు వరకు యాడ్ చేశాను. ఎందుకంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే పచ్చళ్ళు అనేవి ఎప్పుడైనా సరే నిల్వ ఉంటాయి అన్నమాట. ఉప్పు కారం
ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇదిగోండి ఇలాగ మనకి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేయండి. మూత పెట్టి ఓవర్ నైట్ ఉంచిన తర్వాత చూడండి, మనకి ఆయిల్ అనేది చక్కగా పైకి ఇలా తేలి ఉంటుంది. ఇలా తేలిన ఈ ఆయిల్ని ముక్కల్ని కూడా ఒకసారి బాగా ఇలాగా కలిపేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడి వచ్చేసి మీరు ఒక ఎయిర్ టైట్ జాడీలో కనుక లేదా మూత గట్టిగా ఉన్న గాజు సీసాలో కానీ పెట్టారంటే మీకు సంవత్సరం అయినా సరే చెక్కు చెదరదండి. రోజు కూరలు చేయాలంటే చేయలేము కదా, ఎప్పుడైనా సరే కర్రీ చేయలేనప్పుడు ఇలా ములక్కాయ పచ్చడి అనేది వేసుకుని తిన్నారంటే వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి, నేనైతే ఈ గాజు సీసా తీసుకున్నాను. మూత గట్టిగా ఉన్న గాజు సీసా అనమాట. ఈ గాజు సీసాలోకి ఈ పచ్చడి మొత్తాన్ని కూడా తీసుకుందాం. పెట్టడమే కాదండి, నిల్వ చేసుకునేటప్పుడు కూడా తడి గరిటె పెట్టకూడదు. అలాగే గాలి వెళ్ళకోకుండా ఆయిల్, ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ 4 టిప్స్ కనుక మీరు పాటించారంటే పచ్చడి అనేది ఎన్ని సంవత్సరాలైనా సరే నిల్వ ఉంటుందన్నమాట. చెక్కు చెదరదు, రుచి కూడా అలాగే ఉంటుంది, కలర్ కూడా మారదు. ఇంకోటి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూసారు కదా. లేత ములక్కాయలతో ములక్కాయ నిలవ పచ్చడి అనేది ఈ కొలతలతో పెట్టండి, రుచి అదిరిపోతుంది, నిలవ కూడా ఎక్కువగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.